Express, an international courier service. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కైవసం చేసుకున్న గొప్ప నిర్మాత దగ్గుపాటి రామానాయుడు. ఆయన మనవడు దగ్గుపాటి రానా లీడర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా తేజ దర్శకత్వంలో రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది కూడా. అయితే ఇలాంటి టైంలో వారి ఫ్యామిలీకి ఒక చేదు వార్త వినవలసి వచ్చింది. ఈ చిత్రాన్ని దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన సురేష్ మహల్లో అంగరంగ వైభవంగా ఓపెన్ చేయాలని ఆలోచించారు దగ్గుపాటి ఫ్యామిలీ. ఇందుకోసం స్వయంగా హీరో రానా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో హంగులతో థియేటర్ల నిర్మాణాలు చేపడుతుంటే చీరాలలో మాత్రం ఇప్పటికే ఇలాంటి టాకీస్లే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్చి రోడ్లోని తమ థియేటర్ సురేష్ మహల్ను సరికొత్త హంగులతో తీర్చిదిద్దింది దగ్గుపాటి ఫ్యామిలీ. ఏసీ, డిజిటల్ సౌండ్ వంటి హంగులతో సురేష్ మహల్ను సిద్ధం చేశారు. అంతేకాదు నేనే రాజు నేనే మంత్రి సినిమా విడుదలతో నేడు రీ ఓపెనింగ్ కు ఏర్పాట్లు చేశారు. అయితే గురువారం ఉదయం మరమ్మత్తు పనులు చేస్తున్న సమయంలో ఓ ఏసీ షార్ట్ సర్క్యూట్తో థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఒక కార్మికుడికి గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా యోయో సినీ టాకీస్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.